ఈ రోజున ఈ మీడియా సమావేశానికి ఇచ్చేసినటువంటి మీడియా సోదరులకు, అదేవిధంగా అనపర్తి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ఈ రోజున ఈ మీడియా సమావేశం ద్వారా కొన్ని విషయాలు మీడియా సోదరుల ద్వారా ప్రజలందరికీ కూడా మరి చేరాలన్న ఉద్దేశంతో ఈ రోజున ఈ కార్యక్రమం ఏర్పాటైంది. ముఖ్యంగా మరి కూటమి ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నా. అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు, ఆయనకి తక్షణమే ఒక మంత్రి పదవి ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. మరి మీరందరూ కూడా ఆశ్చర్యపోతారు, ఏమిటి ఒక అపోజిషన్ మెంబర్ అయ్యి ఉండి కూడా ఆయనకి మంత్రి ఏంటి అని. కానీ ఆయనకి మంత్రి కూడా శాఖ కూడా నేనే చెప్తా ఉన్నా, వ్యసనాల అభివృద్ధి, అదేవిధంగా సంపద సృష్టి శాఖ. అంటే సంపదను ఏ రకంగా సృష్టించాలి, వ్యసనాలని ఏ రకంగా డెవలప్ చేయాలి అన్న విషయాలపైన బాగా అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి ఆయనకి ఆ శాఖ మంత్రిగా ఇస్తే చాలా బాగుంటుందని నేను కూటమి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. ఎందుకంటే ఈ మధ్య చంద్రబాబు నాయుడు ఆయన అంటూ ఉంటారు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు కాబట్టి ఏ సంక్షేమ పథకాలు ఇవ్వాలన్నా కూడా డబ్బులు లేవని ఆయన చెప్తూ ఉంటారు. మరి రామకృష్ణారెడ్డి గారు లాంటి వాళ్ళకి మరి వ్యసనాల అభివృద్ధి, అదేవిధంగా సంపద సృష్టి శాఖిస్తే ఏ రకంగా మరి డబ్బులు మనం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మరి తీసుకురావచ్చు. ముఖ్యంగా ప్రజల నుంచే ఆయనకి కానీ ఆ పదవి కానీ ఇస్తే వీధి వీధికి ఒక ప్యాకెట్ శిబిరం ఏర్పాటు చేస్తాడు. ఇంటింటికి ఆల్రెడీ బెల్ట్ షాపుల ద్వారా మద్యం వేస్తున్నాడు. అదేవిధంగా చెరువులు తవ్వేసి కోట్లాది రూపాయలు ఏ రకంగా చేయొచ్చు, లేఅవుట్ల దగ్గర ఎకరానికి 5 లక్షల చొప్పున ఏ రకంగా తీసుకోవచ్చు, అదేవిధంగా మైనింగ్ పర్మిషన్ కూడా ఇవ్వాలంటే కూడా ఎకరానికి 5 లక్షలు, ఇవన్నీ కూడా చేసి మరి రాష్ట్రానికి కూడా ఆదాయం తీసుకురావచ్చు అటువంటి వ్యక్తికి ఇస్తే. ఎందుకంటే ఆల్రెడీ ఆయన అనపర్తి నియోజకవర్గంలో మరి ఆ రకంగా ఇవన్నీ కూడా అమలు చేస్తూ మరి చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగానే సంపద సృష్టి అంటే సంపద అంటే ఈ రకంగా సృష్టించాలని ఇప్పటికే మరి చాలామంది ఎమ్మెల్యేలు ఈయన ఆదర్శంగా తీసుకునే పరిస్థితి అనపర్తి నియోజకవర్గంలో ఉంది. దీనికి సంబంధించి మరి ముఖ్యంగా ఆయన హయాంలో ఇవన్నీ కూడా ఏ రకంగా అయినాయి అన్నది కూడా చెప్తా ఉన్నాం. నేను గత కొన్ని నెలల నుంచి కూడా చెప్తా ఉన్నా, రాము ఆఖరికి నియోజకవర్గంలో ఎక్కడ పడితే అక్కడ ప్యాకెట్ క్లబ్లు ఇవి కూడా ఎక్కువైపోయి ఆఖరికి ఎమ్మెల్యే స్వగ్రామం రామవరంలో కూడా ప్యాకెట్ క్లబ్ మరి రన్ చేస్తున్నారు అని చెప్తే ఆయన కూడా అటువంటిది ఏమీ లేదు. ఈ అపోజిషన్ వాళ్ళ పని పాట లేకుండా మాట్లాడే మాటలని, అదేవిధంగా తన అనుచరుల చేత నా మీద కూడా వ్యక్తిగతంగా మాట్లాడించడం జరిగింది. ఈ రోజున సాక్ష్య ఆధారాలతో సహా నేను మరి ఈ విషయాల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నా. రామవరం గ్రామంలో మరి మొన్న జరిగింది ఈ ప్యాకాట క్లబ్ నిజంగా ఒక గెస్ట్ హౌస్, ఒక ఇంద్రభవనంలా నిర్మించేశారు రామవరాన్ని, అది కూడా రోడ్ ఫేసింగ్. అక్కడ మరి పోలీసు మరి వారు దాడి చేసి సుమారు 27 మందిని అరెస్ట్ చేయడం, అదేవిధంగా మరి 6 కార్లు, సుమారు 18 వరకు కూడా బైకులు కూడా సీజ్ చేయడం జరిగింది. ఇదంతా కూడా జరిగింది ఎక్కడో కాదు, ఎమ్మెల్యే ఇంటికి కూతవేటు దూరం. అంతేకాకుండా ఎమ్మెల్యే తన పై అంతస్తుకి ఎక్కితే డైరెక్ట్గా కనిపిస్తుంది. అంటే అంత దగ్గరలోనే ఆయన ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అంటే శిబిరం ఎలాగా ఏర్పాటు చేసుకున్నారు అంటే శిబిరం ఎలాగా నడుస్తుంది, అదేవిధంగా శిబిరంలో నుంచి కలెక్షన్ రావాలంటే వాళ్ళు ఏమైనా తక్కువ చెప్తారేమో, ఎక్కువ మంది వచ్చినా కూడా ఈవేళ కలెక్షన్ లేదని చెప్తారేమో అని ఎప్పటికప్పుడు వెరిఫై చేసుకోవడానికి ఆయన ఇంట్లో వాళ్ళు మేడెక్కితే తెలుస్తుంది ఎన్ని బైకులు ఉన్నాయి, ఎంతమంది వస్తున్నారు శిబిరానికి అని. అంటే వాళ్ళ కలెక్షన్ ఎక్కడ కూడా తగ్గకుండా సుమారు 2 లక్షల వరకు కూడా రోజు మరి ఎమ్మెల్యే ఇంటికి వెళ్తుంది. ఎమ్మెల్యే ఇంటికి అంటే మరి అక్కడ ఉన్నారు పట్టపు మహారాణి సంపద లక్ష్మి గారు,
ఆ సంపద లక్ష్మి గారి చేతికి వెళ్తుందని గతంలోనే చెప్పాను. ఇద్దరు మరి కౌంటింగ్ చేయడానికి కూడా ఏ రోజుకి ఆ రోజు వచ్చే అమౌంట్లన్నీ కూడా కౌంట్ చేయడానికి కూడా ఇద్దరు మనుషులు కూడా మరి పెట్టుకున్నారు అక్కడ ఏ రోజుకి ఆ రోజు అని చెప్పడం జరిగింది. నేను మాట్లాడినవన్నీ కూడా అక్షర సత్యాలు. అందు గురించే ఈ రోజున ప్రత్యక్షంగా మరి పోలీసు వారు రైడింగ్ తోటి అన్నీ కూడా బట్టబయలైనవి. రామకృష్ణారెడ్డి మాట్లాడేవాడు, నేను ఎమ్మెల్యేగా ఏది ఆధారాలు లేకుండా సొల్లు కబుర్లు చెప్పేవాడు. ఈ రోజు నేను ఏది మాట్లాడినా ఒక చెరువు విషయం ఉండే, లేదంటే పేకాడ క్లబ్ ఏమైనా ఉండే, లేదంటే మరి బెల్ట్ షాపుల విషయం ఏమైనా ఉండే, అన్నీ కూడా పక్కా నిజాలే మాట్లాడుతా ఉన్నాను కానీ సొల్లు కబుర్లు కాదని ఈ సందర్భంగా మీ ద్వారా రామకృష్ణారెడ్డికి తెలియజేస్తున్నాను. అంతేకాకుండా అక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. అక్కడ షెడ్ కూడా ముందు ఒక షెడ్ కింద గోకులంలో పెట్టి మరి ప్రభుత్వం నుంచి 2 లక్షల వరకు కూడా గ్రాంటు అంటే సబ్సిడీ వస్తుంది. ఈ సబ్సిడీ కూడా తీసుకుందామని ప్లాన్ చేశారు. ఆ స్థలం ఎవరిదో తెలుసా? ఈయనకి స్వయం కజిన్ బ్రదర్ గోపాలకృష్ణారెడ్డి గారని ఒక ఆయన స్థలంలోనే పెట్టింది, బయట వాళ్ళ స్థలం కాదు. ఆ 2 లక్షలు కొట్టేద్దాం గోకులంలో పెట్టి అని ఈయన ప్రయత్నం చేస్తే మరి చివరకు వాళ్ళు ఈ షెడ్యూల్ కింద కాకుండా, గోవుల షెడ్ కింద కాకుండా ఒక గెస్ట్ హౌస్ కింద ఎప్పుడైతే నిర్మిస్తున్నారో అధికారులు కూడా భయపడిపోయి మేము ఇవ్వకూడదు, మేము ఇస్తే మేము బుక్ అవుతాం దీనికన్నా అధికారులు కూడా వెనకం చేశారు. కానీ దీనికి యాక్చువల్గా ఆ గ్రామంలో మొట్టమొదటి కొబ్బరికాయ పుట్టింది అదే స్థలం. అంటే ఈయన ఎక్కడ దొరికిన ప్రభుత్వం అంటే ఎవరు అందులోకి ఇది ఈ గోకులం అన్నది మోడీ గారు బ్రెయిన్ నుంచి వచ్చింది. మరి ఆయన పార్టీయే అంటే మోడీ గారు లేదు, ఎవరూ లేదు. ఎవరు వచ్చినా ఏమైనా కానీ తనకు కావాల్సింది, తన అవినీతి తను కంటిన్యూ అవ్వాల్సిందే, తనకు మొత్తాల్సిందే. మరి బీజేపీ మరి సిద్ధాంతమైన పార్టీ అంటారు. అసలు ఈయనకి టికెట్ ఇచ్చినప్పుడే వాళ్ళ సిద్ధాంతాలు లేవని తెలిసిపోయింది. అందుకే ఇటువంటి అవినీతి పనులకు ఇచ్చినప్పుడే మరి స్వయాన మోడీ గారి కలల ప్రాజెక్ట్ అది. దాన్ని ఈ రకంగా తూట్లు పొడచడానికి ఆయన ప్రయత్నం చేశాడు. చివరికి గతి లేక పంచాయతీ అప్రూవల్ తీసుకుని ఒక గెస్ట్ హౌస్, అందులో ఈ పేకాట శిబిరం రన్ చేసే గెస్ట్ హౌస్లో పోలీసులు అయితే వెళ్ళిన వాళ్ళందరూ కూడా మీడియా సోదరులు అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఏమిటి ఇది? ఏదో లోపల గదులన్నీ చూస్తుంటే బ్రహ్మాండంగానే ఒక హోటల్ నుంచి ఇక్కడ సౌకర్యాలు అయ్యేవి ఉన్నాయి. ఎవరికి కావాల్సిందంటే వాళ్ళకి టిఫిన్లు భోజనాలు అన్నీ కూడా అక్కడే, మందు ఇందు 1 2 ఇంకా కొన్ని నోటికి చెప్పలేము, అన్ని రకాల సౌకర్యాలు కూడా సమకూర్చి ఇక్కడ యువకుల్ని ఇక్కడికి మరి ఆకర్షించడం, అంటే యువకుల్ని ఈ రకంగా చెడగొట్టడం. నియోజకవర్గంలో వేలాది మంది ఈ రోజున తమ ఆస్తులు పోగొట్టుకున్నారు ఈ శిబిరాలకు వెళ్ళి. అంటే వాళ్ళ రక్త మాంసాలతో, అంటే వాళ్ళ తల్లిదండ్రులు సంపాదించింది యువకులు తెలిసి తెలియని వయసులో దీనికి అట్రాక్ట్ అయ్యి వాళ్ళు ఈ రకంగా మరి నష్టపోవడం, ఎన్నో కుటుంబాలు ఈ రోజున ఆర్థికంగా చిన్నభిన్నమైంది. ఈయన హయాంలోనే గంజాయి వాడకం ఎక్కువైంది, పేకడ క్లబ్లు ఎక్కువైనాయి. అదేవిధంగా ఇంటింటికి వీధికి బెల్ట్ షాప్, ఇంటింటికి మద్యం ఫోన్పే తోటి కూడా వచ్చేస్తున్నాయి, చెప్తే వచ్చేస్తాయి. ఆ రకంగా నియోజకవర్గ ప్రజల్ని పీడించడం, ముఖ్యంగా యువతని ఫోన్పే తోటి కూడా వచ్చేస్తున్నాయి, చెప్తే వచ్చేస్తాయి. ఆ రకంగా నియోజకవర్గ ప్రజల్ని పీడించడం, ముఖ్యంగా యువతని ఈ రకంగా వాళ్ళని మరి పాడు చేయడం. అంటే ఒక ఎమ్మెల్యేగా నువ్వు గెలిచి నువ్వు చేయవలసింది మరి వీళ్ళకి ఏదో రకంగా యువతకి అవకాశాలు కల్పించాలి, వాళ్ళకి ఏదైనా ఉద్యోగాలు వచ్చేలా ఉండే ఉద్యోగాలు చేయాలి, లేదంటే వాళ్ళ కుటుంబాల ఆర్థిక పరిస్థితి బాగుండేలా చేయాలి. ఇవేమీ కాకుండా కేవలం నీ స్వార్థం, డబ్బు సంపాదించాలని ఒకే ఒక స్వార్థం. ఆ స్వార్థంతో ఈ రోజున మరి ఈ యువతని ఈ రకంగా చెడగొట్టడం ఎంతవరకు భావ్యం అన్నది చూడండి. ప్రజలు మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి. మరి కోట్లాది రూపాయలు రోజు టర్నోవర్. ఎందుకంటే అక్కడ మరి ఉన్నది ఏంటి, కార్లు బైకులు ఇన్ని పట్టుబడి అంటే 100 200 1000 2000 తోటి కాదు, అక్కడ కాయిన్స్ దొరికినాయి. ఆ కాయిన్స్ ఎక్కడ గోవాలోనే ఈ క్యాసినోలోనే ఇవి కూడా మరి కాయిన్స్ అయ్యి ఉంటుంటాయి అని మన సినిమాల్లో చూడటం, లేదంటే ఒకసారి వీడియోలోనే ఇవి కూడా చూడటం జరుగుతుండదు. అది సాక్షాత్తు అనపర్తిలో ఎమ్మెల్యే స్వగ్రామంలో తన ఇంటి దగ్గరలోనే మరి కాయిన్స్
ఒక్కొక్క కాయిన్ విలువ 500 నుంచి 5,000 వరకు కూడా ఉంటుందట. చూడండి ఎంత దారుణం అన్నది, ఎంత దారుణంగా డబ్బులు దోచేయడమే కాకుండా మరి ప్రజలకి ఏ రకంగా మెసేజ్ ఇస్తున్నాడు అన్నీ కూడా మరి గుట్టంతా కూడా గట్టయింది. ఈవేళ మేము ఎప్పుడు కూడా చెప్తూ ఉన్నదంతా కూడా అక్షర సత్యం. అంతేకాకుండా మరి ఈ కూటమి సభ్యులు కూడా ఒకటే నేను మరి విజ్ఞప్తి చేస్తున్నా మిగతా వాళ్ళకి. ఆ మధ్య ఏదో పోస్టింగ్ గురించి కూడా జనసేన సోదరులతో ఏదో మాట్లాడించడం జరిగింది ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి. మరి సోదరులకు కూడా ఒకటే చెప్తా ఉన్నా, జనసేన సోదరులు మీరు అప్పుడు మాట్లాడిన తీరు కూడా మరి తెలుగుదేశం విధానమే మా విధానం అంతా కూడా మమ్మల్ని కలుపుకునే పోతున్నాడు, దేంట్లోనూ కూడా మాకు ఏ రకమైన వివక్షత లేదు అది ఇది మీరు చెప్పారు. సంతోషం, బాగా జరుగుతాయి. కానీ ఇటువంటి అక్రమాలు అదేవిధంగా అన్యాయాలు అవినీతి కార్యక్రమాలకి మీకు ఏ రకంగానూ సంబంధం లేదు, మీరేదో కలుపుకోవటం లేదు అంటే మాత్రం తక్షణమే మీరు ఖండించండి. ఇటువంటి వాటితో మాకు సంబంధం లేదంటే ఇతన్ని వెనకేసుకుని వస్తే ప్రజలు కూడా మిమ్మల్ని కూడా అనుమానించాల్సిన పరిస్థితి వస్తుంది. తక్షణమే మేము ఏదైనా కూడా అభివృద్ధి కార్యక్రమాలకి మేము పాటుపడతాం తప్ప ఇటువంటి అవినీతి కార్యక్రమాలకు ఎప్పుడూ కూడా మేము సపోర్ట్ చేయమని కూడా మీరు తెగే చెప్పాల్సింది కోరుతున్నాను. అంతేకాకుండా మరి బీజేపీ నాయకత్వం మొన్న మధ్య ఏదో సోషల్ మీడియాలో అది జరిగిందో లేదో నిజమో కాదో కూడా ఎవరికీ తెలియదు. ఈ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మరి బీజేపీ అధ్యక్షులైన మాధవ్ గారు చాలా పొగిడారు, చాలా గొప్పగా పనిచేస్తున్నామయ్యా, చాలా బాగా అద్భుతంగా ఉంది ఈ పనితీరని మెచ్చుకున్నారని ఏదో సోషల్ మీడియాలో పోస్టర్ పెట్టారు. అయ్యా మాధవ్ గారు, అంటే మీ దృష్టిలో మరి మంచి అంటే ప్యాకాడ్ క్లబ్బులు రన్ చేయడం, అవినీతి కార్యక్రమాలు చేయడం, చెరువులు ఇష్టారాజ్యంగా తవ్వేసి కోట్లాది రూపాయలు కొట్టేయడం, లేఅవుట్ల దగ్గర అదేవిధంగా మైనింగ్ దగ్గర డబ్బులు తీసుకుంటాం, అదేవిధంగా నచ్చని వాళ్ళని తీవ్రంగా హింసించి వాళ్ళని బాధించడం, ఇది బీజేపీ సిద్ధాంతమా? ఇటువంటి వ్యక్తిని మీరు పొగిడారా? ఇటువంటివి కూడా మేము సపోర్ట్ చేస్తున్నామంటే ధైర్యంగా మీరు కూడా ఇవ్వండి. లేదంటే ఇటువంటి చర్యలతో మా పార్టీకి సంబంధం లేదు, మేము అటువంటి వాటిని ఎంకరేజ్ చేయమని మీరు స్పష్టంగా చెప్పండి. లేదంటే ప్రజలు మీరందరూ కూడా మీరు అతను చెప్పుకున్నట్టుగా అతను ఆల్రెడీ ఒక మెసేజ్ ఇచ్చాడు మొన్న. దాని ప్రకారంగా చూస్తే మీరు ఇటువంటి వాటికి మీరు సపోర్ట్ చేస్తున్నారు అన్నట్టుగానే ప్రజల్లో సంకేతం వెళ్తుంది. మరి ఎంతో సిద్ధాంతమైన పార్టీ అంటారు, మరి అది నిర్ణయం తీసుకోవాల్సింది మీరే, మేం కాదు. అంతేకాకుండా మరి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఏదైతే ఉందో ఏది ఈ పోలీసులు మనం పట్టుకున్నారో ఆ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి పోలీస్ అధికారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఎవరైనా సరే మనం చూస్తుంటాం, పోలీసులు చిన్న చిన్న వాళ్ళని మామూలు సామాన్య వాళ్ళ జోలికి వెళ్తారు, పెద్ద పెద్ద వాటికి జోలికి వెళ్తారు చాలా చోట్ల. కానీ ఇక్కడ ఇదా పద్ధతి? మళ్ళీ మాట్లాడుతూ మీరు అంటుంటారు, నేను మూలారెడ్డి గారికి రాజకీయ వారసుని, 55 సంవత్సరాల నుంచి మా రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబం అని చెప్తూ ఉంటాడు. కరెక్టే, ఆయన దయాదాక్షిణ్యాలతోటి ఆయన పేరుతోటే అదేవిధంగా అధికార పార్టీ అండతోటే నువ్వు ఎమ్మెల్యే అయ్యు, ఓకే సంతోషం. కానీ నువ్వు ఈ రకంగా ప్యాకాట్ క్లబ్బులు రన్ చేస్తున్నావు, ఈ రకంగా దందాలు చేస్తున్నావు. నేను గతంలోనే చెప్పాను. అదేవిధంగా డైలీ ప్యాకాట్ క్లబ్ నుంచి ఇలా 2 లక్షలు వసూలు చేస్తున్నాను. అదేవిధంగా మరి చెరువుల దగ్గర నుంచి లేఅవుట్ల దగ్గర నుంచి ఇలా డబ్బులు కలెక్ట్ చేస్తున్నావు నువ్వని తెలిస్తే పాపం పైన ఆయన ఏ లోకాన్ని ఉన్నో ఆయన ఆత్మ మాత్రం తీవ్రంగా క్షోభిస్తుంది. రేపు 1వ తారీఖున ఆయన వర్ధంతి ఏదో ఘనంగా జరుగుతానని నువ్వు చెప్పడం జరిగింది. ఈవేళ సోషల్ మీడియాలో చూశాను. నీకు ఒకటే విషయం చెప్తా ఉన్నా, ఆయన వర్ధంతి జరపడం ఘనంగా అన్నది పక్కన పెట్టి నిజంగా ఆయన ఆత్మ క్షోభని తగ్గించాలంటే ఆ వర్ధంతి రోజున ఆయన విగ్రహం దగ్గరికి వెళ్ళి సాష్టాంగ దండ ప్రమాణాలు చేసి లెంపులు వేసుకో. తర్వాత మిగతా కార్యక్రమాలు నేను తప్పు చేశాను, ఇటువంటి ప్యాకాట్ క్లబ్బులు రన్ చేయడం కానీ, లేదంటే చెరువులు కానీ, లేదంటే లేఅవుట్లు కానీ, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ వాళ్ళని హింసించడం కానీ, ఇవన్నీ కూడా చాలా తప్పులు చేశాను. మీరు చేయని పనులన్నీ కూడా నేను చేశాను. మీ రాజకీయ వారసత్వాన్ని నేను పుచ్చుకున్నాను. కానీ
ఇవన్నీ కూడా లేనిపోయి అన్నీ కూడా మీకు నేను అపవాదు తీసుకోవచ్చినందుకు క్షమించండి అని ఆయన్ని క్షమాపణ వేడుకున్నప్పుడు మిగతా కార్యక్రమం మంచి పైన ఉన్న ఆయన ఆత్మ శాంతిస్తుంది. అదే కాకుండా ఆయన్ని అభిమానించే వాళ్ళు కూడా సంతోషిస్తారు, కనీసం ఇప్పటికన్నా ఇతను తప్పు తెలుసుకున్నాడు, చెంపలు వేసుకున్నాడు అని. అంతేగాని ఇటువంటి అవినీతి కార్యక్రమాలు ప్రజల యొక్క మరి రక్త మాంసాలకి మరి కకృతిపడి ఈ రకంగా చేసిన నువ్వా మాట్లాడేది? గతంలో ఏమేమి మాట్లాడేవో ఏం ఆధారాలు లేకుండా గుర్తెచ్చుకో. ఏదో ఈస్పేట్ అని ఆటిండని రకరకాలుగా ఏదో మాట్లాడేవే. సంపద లక్ష్మి ఏం చేస్తుంది ఇప్పుడు చెప్పు? సంపద లక్ష్మి ఎంతంత తీసుకుంటున్నాం, మేము సాక్ష్యాలతో మాట్లాడుతున్నాం. మేము ఆరోపణ డైరెక్ట్గా మిగతా సాక్ష్యం మేము ఏం చెప్పక్కర్లేదు, డైరెక్ట్గా పోలీసు రైడింగే చాలు, అదే పెద్ద సాక్ష్యం. మళ్ళీ వాళ్ళని బతిమాలుకోవడానికి అదేవిధంగా వాళ్ళని ఒత్తిడి తీసుకురావడానికి కూడా నువ్వు చాలా ప్రయత్నం చేసావు పోలీసు సిబ్బందిని. ఏదో రకంగా నన్ను ఈ గణం నుంచి గట్టు నేను బయట పడేయండి బాబు, నన్ను లేదంటే పరువు పోద్దని కూడా నువ్వు చాలా వేడుకున్నావట. అయినా కూడా పోలీస్ సిబ్బంది ఎక్కడా కూడా నీ వేడుకోలను ఎక్కడా కూడా ఒప్పుకోకుండా వాళ్ళు నిజాయితీగా చేశారు. మరొక్కసారి మీడియా ద్వారా ఆ పోలీస్ సిబ్బంది అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తుంది. థ్యాంక్ యూ.